బూతులు మాట్లాడేవారు ఎవరైనా సరే వాళ్ళు సుఖంగా ఉండలేరు. వాళ్ళ జీవితం చివరి వరకు కూడా వాళ్ళ బ్రతుకు ఏడుస్తూనే బ్రతకాలి. బూతులు మాట్లాడే వారికి ఆరోగ్యం కూడా ఉండదు, అనారోగ్య పాలు అవుతూ ఉంటారు. కాబట్టి బూతులు మానాలి. మనం దేవుని నమ్ముకున్న తర్వాత మన దేహం దేవుని ఆలయం అయిపోయింది. మన ఆలయంలో నుంచి ఆశీర్వాదాలు దీవెనలు రావాలి. బూతులు వస్తున్నాయంటే మనం సరిగ్గా దేవుని నమ్మనట్టు అర్థం. మనము దయ్యాన్ని లోపల పెట్టుకొని సైతాన్ని లోపల పెట్టుకొని సైతాను మాటలే పలకగలం. దేవుడు మనలో ఉంటే ఎలా సైతాను మాటలు పలకగలం? ఎలా ఆ మాటలు మన నోటి నుంచి రాగలవు? మనము దేవుణ్ణి నమ్ముతూ ఆరాధిస్తూ ప్రార్థన చేస్తూ వాక్యం చదువుతూ కూడా మనం ఇంకా బూతులు మాట్లాడుతున్నాము అంటే మనం నిజంగా దేవుణ్ణి ఆరాధిస్తలేము, నటిస్తానం, మనుషుల ఎదుట నటిస్తానం. కాబట్టి బూతులు మాట్లాడద్దు. మనం ఇక్కడ అశాంతి ఉంటుంది, చనిపోయిన తర్వాత కూడా ప్రతి మన మాట మళ్ళీ మనకు వినిపించబడుతుందట తీర్పు దినాన. బైబిల్లో ఉంటుంది చాలా చోట్ల బూతులు మాట్లాడద్దు, చెడ్డ మాటలు రావద్దని చాలా చోట్ల బైబిల్లో ఉంటుంది. మనం బైబిల్ పాటించినప్పుడే దేవుని ఆశీర్వాదాన్ని మనం చూడగలం. కాబట్టి మనం చెడ్డ మాటలు పలకద్దు, మనం చెడ్డగా జీవించద్దు. మనం దేవుని మాటలు పలుకుదాం, మన జీవితంలో మంచిది చూద్దాం, చనిపోయాక కూడా మంచిది చూద్దాం. మొత్తం ప్రపంచంలో ఎవరైనా సరే చెడ్డ మాటలు మాట్లాడేటోళ్ళు సుఖంగా ఉండలేరు, ఆరోగ్యంగా కూడా ఉండలేరు. కాబట్టి మంచి మాటలు పలుకుదాం, దేవుని మాటలే పలుకుదాం. హృదయంలో ఏం నిండి ఉంటే అవే అత్తేయట. మన అస్తమానం బూతులు మాట్లాడుతున్నామంటే మన హృదయంలో ఆ బూతు జీవితమే నిండి ఉన్నది కాబట్టి బూతులు వస్తున్నాయి. కాబట్టి క్రైస్తవులకు బూతు మాటలు తగదు. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా.